ఎస్సీ వర్గీకరణకు సిద్ధాంతరీత్యా తాము కట్టుబడి ఉన్నామని ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఉత్తరప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్లే తెలంగాణ అఖిలపక్షానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని వెంకయ్య చెప్పారు. ప్రధాని స్థాయిలోని ఏ హామీ ఇచ్చినా మాట్లాడినా ఎన్నికల కమిషన్ ప్రవర్తన నియమావళి అడ్డు వస్తుందని పునరాలోచించినందువల్లే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందని అన్నారు ఆయన. ప్రధానమంత్రి గారు ఈ అఖిలపక్షానికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలు కొంత వ్యాఖ్యానం కూడా నేను గమనించాను. నేను వాకప్ చేసిన మీదట ప్రధానమంత్రి కార్యాలయంలో ఆ తర్వాత ఇవాళ ప్రధానమంత్రి గారితో మాట్లాడాను. దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్ అనేది దాని ప్రభావం అన్ని రాష్ట్రాలపైన ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సున్నితమైన అంశాన్ని రాజకీయంగా వేరే విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఒకటి. రెండవది ఎన్నికల కమిషన్ ఆదేశం ఉంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎలాంటి విధానపరమైన యొక్క నిర్ణయాలు కానీ ప్రకటనలు కానీ చేయకూడదు. ప్రధానమంత్రి స్థాయిలో దీనిపైన స్పందిస్తే దాని ప్రభావం ఎన్నికలపైన ఉంటుంది. ఇప్పటికే అక్కడ రాజకీయ పార్టీలు బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుందని కొంత తప్పుడు ప్రచారం కూడా కొంతమంది చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ముందుగానే తెలియజేయడం కూడా జరిగిందని నాకు అధికారులు చెప్పారు. పార్లమెంట్ అయిపోయిన తర్వాత లేదా మన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో వచ్చే అఖిలపక్షానికి సమయము లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. కేసీఆర్ గారు గతంలో కూడా ప్రధానమంత్రి గారిని కలిశారు. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు కలిసే అవకాశం కూడా కల్పిస్తారు. దాంట్లో ఎలాంటి సందేహాలు ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాదిగా రిజర్వేషన్ విషయంలో బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మేము ఆ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాం. అయితే దానిపైన ఏకాభిప్రాయ సాధన చాలా అవసరం. దేశవ్యాప్తంగా దాని పరిణామాలు ఇతర రాష్ట్రాలపైన కూడా పడే అవకాశం ఉంది. లేదా దాని ఒక రాష్ట్రానికి పరిమితం చేయడమా, ఈ విషయాలపైన ఒక ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల తగిన సమయంలో దానిపైన తప్పనిసరిగా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.